गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नादाय सीताय पतये नमः। పరబ్రహ్మస్వరూపులైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి సీతామహాలక్ష్మి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. వటబీజమున మహావటమహీరుక శక్తి. ఒక చిన్న విత్తనములో ఎంత పెద్ద మర్రి చెట్టు ఉత్పత్తికి వస్తూ ఉందో చూడు. మర్రి విత్తనం ఎంత ఉంటుంది చెప్పు? ఆవగింజలో సగములో సగం కూడా ఉండదు. అది ఒక ఆవగింజను 2 భాగాలు చేస్తే ఆ ఒక భాగములో ఒక భాగం అంత కూడా ఉండదు. మర్రి గింజ అంత సన్నగా ఉంటుంది. అది వెంట్రుక పరిమాణంలో ఉంటుంది. మరి వెంట్రుక పరిమాణంలో ఉన్న మర్రి విత్తనములో కొన్ని ఎకరాలను ఆక్రమించగలిగినంత మహావృక్షము దాని నుంచి వెలువడతా ఉంది అంటే అంత శక్తి, అంత చిన్న విత్తనములు అంత పెద్ద చెట్టును ఉత్పత్తి చేసే శక్తి ఆ చిన్న విత్తనములో ఎట్లా అని ఉందో అది బయటికి ఎట్లా కనపడదో, బయటికి ఆ శక్తి కనపడకపోయినా అంత గొప్ప వృక్షాన్ని అది ఉత్పత్తికి తీసుకొస్తూ ఉందే, అలాగా ఉంది నా యొక్క శక్తి. అందువల్ల వటబీజమున మహావటమహీరుహ శక్తి ఉజ్వల వహ్నియందుష్ణ శక్తి. అగ్నియందు దహించే శక్తి, వేడిని ప్రదర్శించేటువంటి శక్తి అగ్నియందు ఎలా ఉందో ఇంద్రజాలకునియందెప్పుడు మాయాశక్తి. ఇంద్రజాలకుడు అప్పుడే వాడు చెట్టును పుట్టిస్తాడు. మనం చూస్తూ ఉండగానే ఆ చెట్లో కాయలను కూడా కాపిస్తూ ఉంటాడు. వానిలో ఆ మాయాశక్తి అనేటువంటిది ఎట్లయితే ఉందో కలితోపములయందు కఠిన శక్తి, రాళ్లయందు కఠినంగా ఉండేటువంటి యొక్క శక్తి రాళ్లల్లో ఉంది. ఆ శక్తి ఎలా ఉంది? పొరి శుక్ల శోణితంబులయందు తనుశక్తి. శుక్లము శోణితము ఈ రెండిటి యందు శరీరాన్ని ఉత్పత్తి చేసే శక్తి ఉంది. తనరి అవ్యక్తమగుచు తత్తన్నిధానమై అధిష్టానమున కంటే అనితరంబునగు పగిది నొప్పు నాయందు ఆత్మశక్తి ఏర్పడక అన్యమై విశ్వహేతువగుచు. కాబట్టి మహా గొప్ప వృక్షాన్ని చిన్న విత్తనము నుంచి ఎలా వెలికి తీస్తూ ఉందో, అగ్నియందు వేడిగా ఉండే సామర్థ్యము ఎలా అగ్నియందు దాగి ఉందో, ఇంద్రజాలకుని యందు మహిమలను చూపించే శక్తి ఎలా ఉందో, రాళ్ల యందు కఠినత్వము ఎలా దాగి ఉందో, నీటి యందు పలచగా ప్రవహించేటువంటి యొక్క శక్తి ఎలాగా ఉందో, వాయువునందు కదిలించేటువంటి యొక్క శక్తి, అన్నిటినీ స్పర్శించి కదిలించేటువంటి శక్తి ఎలాగా ఉందో, శరీరాన్ని ఉత్పత్తి చేసే శక్తి వీర్యములో ఎలాగైతే ఉందో, అదేవిధంగానే పరబ్రహ్మము యొక్క స్వరూపము ఈ సృష్టిలో అలా అణగి ఉంది, దాగి ఉంది. ఆంజనేయ, బొమ్మలాడుచున్న పోల్కిగా కనిపించు నాటకుండు లేక ఆడగలవే. ఈ బొమ్మలన్నీ ఆడుతూ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. బొమ్మలను ఆడించేవాడు లేనిదే అవి ఆడతాయా? ఆడలేవు. ఆడించేవాడు కనబడడు. అది ఆ ఆడించేవాడే నేనని స్వామిగారు చెప్తూ ఉన్నారు.
అరయ నా ఉనికి కంటే వేరైనయునికి లేదుగానా. దీనికి అంతటికీ కారణం నేనే, నాకంటే వేరే ఆధారము లేదు. ఇంకా అరయ నా ఉనికి కంటే వేరైనయునికి లేదుగానా. మద్భిన్నంబుగా దవిద్య ప్రకృతి అజ్ఞానమని పల్కబడుట వలన కాదు మద భిన్నమును నా అనాది మాయా. మాయ అవిద్య అనే రెండు శక్తులు ఉన్నాయి భగవంతుడికి. మాయ అవిద్య అనే రెండు శక్తులు ఉన్నాయి. ఈ రెండిటిల్లో రజోగుణము తమోగుణము ఇవి రెండు లేకుండా ఉన్నటువంటి సత్వము, దీన్ని మాయ అంటాడు. దానికి రజోగుణము తమోగుణము లేవు. ఆ రెండు గుణములు లేనటువంటి దాన్ని ఏమంటారంటే శుద్ధ సత్వము. ఈ శుద్ధ సత్వం అనేటువంటి గుణమునకు మాయ అని పేరు. అది నా యందుంది, దీన్ని మాయ అంటారు. ఇక రజోగుణము తమోగుణముతో కలిసినటువంటి సత్వగుణం, దీన్ని అవిద్య. దీనివల్ల ఏర్పడుతూ ఉంది సృష్టి, శరీరం. జ్ఞానులైనటువంటి మహాత్ములు ఈ రహస్యాన్ని గుర్తించి వాళ్ళు పరమేశ్వర స్వరూపముతో ఏకీభవించి ఉన్నటువంటి రజస్తమో గుణముల యొక్క పొత్తు లేనటువంటి శుద్ధ సత్వాన్ని ధరించి మహాత్ములు పరమాత్మతో అనుబంధం కలిగి ఉంటారు. వాళ్ళు రజోగుణము తమోగుణముతో కలిసి ఉన్నవారు పరమాత్మ స్వరూపాన్ని ధరించలేరు, పరమాత్మ స్వరూపాన్ని గుర్తించలేరు. కాబట్టి వాళ్ళు పంచభూత శరీరాలను ధరించుకొని బయట వచ్చేస్తారు. అందువల్ల రజోగుణము తమోగుణముతో కలిసిన సత్వగుణము గలవాడు పాంచభౌతికమైన శరీరముతో బయట వచ్చేస్తాడు ప్రకృతిలోకి. రజోగుణము తమోగుణము రెండింటితో పొత్తు లేకుండా కేవల సత్వగుణము గలవాడై పరమాత్మను కలిసి ఉన్నటువంటి వాడు పాంచభౌతికమైనటువంటి సృష్టి, ఈ ప్రకృతి శక్తిని దాటి పరమార్థాన్ని గుర్తిస్తాడు. కాబట్టి ఇంత రహస్యమై ఉండేదానివల్ల ఈ సృష్టిలో గల జీవులందరూ కూడా ప్రకృతిని దాటలేక ఈ త్రిగుణాల యొక్క ప్రదర్శన, త్రిగుణ సంబంధమైనటువంటి మాయను దాటలేనటువంటి స్థితిలో ఉండి జనన మరణములకు గురైపోతూ ఉన్నారు. కాబట్టి వీళ్లను నేను మెల్లగా ఆసక్తి ఉన్న వాళ్ళను ఉద్ధరించడం కోసమయ్యి నేను శుద్ధ సత్వ స్వరూపాన్ని ధరించి నేను కూడా ఒక శరీరాన్ని ధరించుకుని ఈ లోకములో అవతరిస్తున్నాను. అలాంటి అవతారములలో రామావతారం ఒక్కటి ఆంజనేయ అంటాడు. ఇది నాకు అందరిలాగా రజోగుణము కానీ తమోగుణం కానీ నా యందు లేవు సుమా. అది ఉన్నవాడు జీవుడు, వాటిని దాటిన వాడు ముక్తుడు. అందువల్ల తెలుసుకుంటే రజోగుణము తమోగుణము రెండు అదృశ్యమవుతాయి. ఇప్పుడు చీకటిగా ఉంది, చీకటి ఉంది, అది పోతుంది, దీపం వెలిగించుకుంటే పోతుంది. అలాగా నీలో ఉన్న రజోగుణము తమోగుణం అనేది అనాదిగా ఉంది, అది పోగొట్టుకోవాలనే శ్రద్ధ నీకు కలిగినప్పుడు జ్ఞానజ్యోతిని వెలిగించుకో. ఆ జ్ఞానజ్యోతి అనగా ఏది? గురువు నుండి పొందేటువంటి ఉపదేశం. గురువు ద్వారా నువ్వు ఆత్మను తెలుసుకోవాలి. ఆ ఆత్మ విషయమై నీ మనస్సుకు చక్కగా బోధపడాలి. అందుకే బోధన చక్కగా వినాల. మనం ఆశ్రమానికి రావాల్సింది ఎందుకు అంటే వినడం కోసరం. విని
మనస్సులో ఉన్నటువంటి దుర్గుణాలను ప్రేరేపిస్తూ ఉన్నది రజోగుణం. ఆ ప్రేరణను అనుసరించి దుష్ట కార్యములను చేయదగినది తమోగుణం. అందువల్ల దుర్గుణ ప్రేరణకు రజోగుణం కారణం. ఆ గుణాలను అనుసరించి వాటినే అనుభవించాలనేటువంటి కార్యోన్ముఖుడు అవ్వడం తమోగుణం. ఈ దుష్ట కార్యములను, దురాలోచనలను రెండింటినీ ఖండించడానికి నీకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం నీకు దేని ద్వారా వస్తుంది? గురువు ద్వారా వస్తుంది. మరి గురువు అంటే ఎవరు? శుద్ధ సత్వస్వరూపుడైన మహాత్ముడు. శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి మహాత్ముడు, రజోగుణ తమోగుణములకు అతీతుడై సాక్షిగా ఉన్నటువంటి మహాత్ముడు. అందువల్ల నువ్వు ఆయన నుంచి ఏం తెలుసుకోవాలి అంటే, నీలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించాలి. అది ఇప్పుడు మన ఇంట్లో దీపము లేదు, వెలిగించుకోవాలి. అది పక్కింట్లో కూడా దీపము లేదు, వెలిగించుకోవాలి. దీపంబు లేని ఇంటను రూపమును తెలియలేరు, రూఢిగా తమలో దీపముకు తెలివి కలిగిన పాపములకు మరుగుపడుదురు కదరా వేమ అని వేమన గారు చెప్తారు. ఏ ఇంట్లో దీపం ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ స్పష్టంగా కనబడతాయి. దీపము లేని ఇంటిలో, ఇప్పుడు ఇక్కడ దీపం ఆరిపోయింది అనుకోండి, దేవుడు పక్కనే ఉన్నా కనపడాడు మనకు. దేవుడు ఎక్కడున్నాడు? రామచంద్రమూర్తి మన పక్కనే ఉన్నాడు, కానీ దీపం లేకపోతే కనబడడు. ఆయన ఉన్నా కనబడడు. అలాగే దేవుడు నీలోనే ఉన్నా నీకు జ్ఞానం లేకపోతే నీలో ఉండే దేవుడే నీకు కనబడడు. కాబట్టి స్పష్టంగా ఉన్నట్టు తెలుసుకోవడానికి దీపం ఎట్లా అవసరమో, నీ హృదయంలో కూడా ఆత్మ అనేటువంటి జ్యోతిని దర్శించడం నీ మనస్సుకు అది అంత కర్తవ్యం అయి ఉంది. కాబట్టి మనస్సుకు రెండు దృష్టులు ఉన్నాయి, అజ్ఞాన దృష్టి, జ్ఞాన దృష్టి. ప్రపంచాన్ని చూచే దృష్టి అజ్ఞాన దృష్టి, పరమార్థాన్ని చూచేటువంటి దృష్టి జ్ఞాన దృష్టి. అందుకే గురువు ముందు ఆత్మను చూచేది నేర్పిస్తాడు. అందుకే శిష్యుడు హనుమంతుడు పుట్టగానే సూర్యబింబాన్ని పండుగ గుర్తించి ఆ సూర్యబింబాన్నే కబలించుకున్నాడు ఆయన. అలాగే గురుపుత్రుడైనటువంటి శిష్యుడు గురువు దగ్గర ఉపదేశం తీసుకోగానే వెంటనే లేచి ఆ సూర్యుడిని కబలిస్తూ ఉన్నాడు. వాడు అరే నీలో సూర్యుడు ఇలా ఉన్నాడురా అని శిష్యునికి చెప్పాడు అంటే వెంటనే ఆ సూర్యుడిని మింగే ప్రయత్నం చేస్తాడండి శిష్యుడు. చూడండి, అప్పుడే మింగుతున్నాడు వాడు. మింగడం అంటే ఏమి? లోపలికి తీసుకోవడం. అది అక్కడ చెప్పింది. హనుమంతుడు పుట్టగానే ఎదురుగా ఉన్నటువంటి సూర్యుడు ఒక పండులాగా ఉన్నాడు. ఇది పండు ఏమో, ఎర్రటి అందమైనటువంటి పండుగా భావించి ఆయన సూర్యబింబాన్ని పట్టుకొని నోటికి కరిపించుకున్నట్లు ఇప్పుడు కూడా మీరు చిన్నపిల్లలకు ఏ వస్తువన్నా ఇవ్వండి, ఇవ్వగానే నోట్లో పెట్టుకుంటారు. ఒక యాపిల్ పండు కూడా ఇవ్వు, దాన్ని అట్టే నోట్లో పెట్టుకుని నోటికి అబ్బకపోయినా సరే, వానికి పండ్లు లేకపోయినా సరే, వాడు కొరక లేకపోయినా సరే ఆ జల్లంతా పూస్తూ ఉంటాడు దానికి. అది కారణం ఏంటి అంటే ఆంజనేయ స్వామి సూర్యుడిని కూడా అలా కబలించాడు. మనమందరము సూర్యుడిని కబలించదగినటువంటి యొక్క స్వరూపులమే మనం, అటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళమే. అందుకే గురుపుత్రుడు గురువు నుంచి ఉపదేశం పొందిన క్షణములోనే సూర్యుడిని మింగుతూ ఉన్నాడు వాడు. ఇదే పురాణం చెప్పింది మనకు. కాబట్టి సూర్యుడిని మింగడం అంటే ఏమి? ఆ సూర్యుడు అనేటువంటి ప్రపంచాన్నే ప్రకాశింపజేస్తున్నటువంటి సూర్యుడిని నీ హృదయములో ఆ ప్రకాశాన్ని ప్రతిష్ఠించుకోవడం కోసం ఆయన లోపలికి తీసుకుంటున్నావు. ఇది కాబట్టి బయట ఎట్లయితే ప్రకాశిస్తున్నాడో లోపలికి తీసుకుంటే ఆయన నీ లోపల కూడా అలా ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశము నీ మనోనేత్రానికి, నీ జ్ఞాన దృష్టికి ఆ ప్రకాశం కనబడుతుంది. అజ్ఞాన దృష్టికి బయట ఉండే సూర్యుడు కనపడతాడు, జ్ఞాన దృష్టికి లోపల ఉండే సూర్యుడు కనపడతాడు.
కాబట్టి బయట చూచినట్లే లోపల కూడా చూడగలిగితే నువ్వు యోగివే ఆంజనేయ అది చెప్తున్నా. అయితే మనకు కళ్ళు తెరిస్తే ప్రపంచం కనబడినట్లు కళ్ళు మూసుకుంటే లోపల ఉన్నటువంటి పరమార్థం కనబడడం లేదు అంటే మనకు జ్ఞానము లేదు, జ్ఞానదృష్టి లేదు. అందుకే యోగీశ్వరుడు ఎప్పుడు వాళ్ళు ఇలా కళ్ళు మూసుకొని పద్మాసనములో ఆ పరమాత్మను స్మరణ చేస్తూ వచ్చారు. స్మరణ అంటే మీ మనసులో గుర్తుపెట్టుకోవడం. ఎవరిని? భగవంతుణ్ణి మనస్సులో పదే పదే గుర్తుపెట్టుకుంటే ఒక కీటకము భ్రమరాన్ని గుర్తుపెట్టుకొని 21 రోజుకు అది భ్రమర రూపాన్ని పొందేస్తుంది. ఒక కీటకం ఆకుల మీద ఇలా నడవగలిగినటువంటి పురుగు 21 రోజుకు దానికి కూడా రెక్కలు వచ్చేసి మరి ఆకుల మీద నడిచేది జాలించి ఆకాశంలో ఎగిరేస్తుంది. అది ఇది గురు శిష్య ధర్మం అనేది. గురువు చెప్పినటువంటి మార్గములో మనస్సులో అలా చింతన చేసినట్లయితే నిరంతరము ఎవడైతే భగవన్ నామాన్ని చింతన చేస్తాడో వాని మనస్సు భగవత్ స్వరూపాన్ని దర్శిస్తుంది. అది దేన్ని మనం మనసులో గుర్తుపెట్టుకుంటామో అదే మనకు స్వరూపంగా మారుతుంది. మన మనస్సు ఆ స్వరూపాన్ని ధరిస్తుంది. అందువల్ల ఎప్పుడూ ఈశ్వరుణ్ణి గుర్తుపెట్టుకునేటువంటి వాని మనస్సు ఈశ్వర స్వరూపాన్ని దర్శిస్తుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆరాయ నా ఉనికి కంటే వేరైన ఉనికి లేదు. ఉనికి అంటేమి? నా యొక్క సహాయము, నా యొక్క ఆధారము తప్ప ఈ సృష్టి నిలవడానికి వేరే సహాయము లేదు. ఒక రాయిని మనం ఇట్లా పైకి ఎగరేసామనుకోండి, అది పైన ఆడ నిలబడడానికి ఆధారం లేదు. ముందు ఎక్కడ ఏ భూమి మీద ఉన్నిందో అది ఆ భూమి మీదకి వచ్చి పడాల్సిందే. మనం పైకి విసిరినా కానీ కొంత పైకి పోయి మళ్ళా వచ్చి ఆ భూమి మీద పడాల్సిందే, దానికి వేరే ఆధారం లేదు కదా. అదేవిధంగా ఈ సృష్టికి నేను తప్ప దీనికి దిక్కు లేదు. సృష్టి నాకంటే వేరు కాదు. ఇది నన్ను తెలుసుకోకపోవడం వల్ల స్వరూపాలు మారుతున్నాయి. నన్ను తెలుసుకుంటే నా స్వరూపాన్ని ధరిస్తారు, ఇంతే. తెలుసుకోకపోతే ప్రకృతి స్వరూపం వస్తుంది, తెలుసుకుంటే పరమాత్మ స్వరూపం వస్తుంది. ఇంతే ఆంజనేయ చెప్తున్నాడు స్వామి గారు. ఎవరు చెప్తున్నాడు? రామచంద్రమూర్తి చెప్తున్నాడు. తెలుసుకుంటే భగవత్ స్వరూపం వస్తుంది, తెలుసుకోకపోతే ప్రకృతి స్వరూపం వస్తుంది. అది చిన్నపిల్లాడు చూడు, తల్లితో కూడా అనుబంధం కలిగి ఉంటాడు చిన్నప్పుడు వాడు. ఎందువల్లంటే వాడు బ్రతకాలంటే తల్లి సహాయం అవసరం. కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత తండ్రిని గుర్తిస్తాడు. అప్పుడు తండ్రితో కూడా నడుస్తాడు, తండ్రిని అనుసరిస్తాడు. అందుకే ఇంతవరకు సీతాదేవి ఉపదేశించింది, ఇప్పుడు ప్రకృతి శక్తి చేత ఉత్పత్తికి వచ్చినటువంటి శరీరాన్ని నడిపిస్తూ ఉన్నది ఫలానా, ఇది తారకం అని సీతాదేవి చెప్పింది. ఇక రామచంద్రమూర్తి ఏం చెప్తున్నాడంటే ప్రకృతికి అధిష్టానమైనటువంటి యొక్క పరమార్థము నీలో ఎలా నిక్షిప్తంగా ఉందో దాన్ని చెప్తారా నాయన అని ఇప్పుడు రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి చెప్తున్నాడు. కనుక ఆంజనేయ, ఈ సృష్టికి నా ఉనికి తప్ప వేరే ఉనికి లేదు. కాబట్టి కాదభిన్నంబు, నాకంటే వేరు కాదు ఈ సృష్టి అని చెప్తున్నాడు. కాద విద్య ప్రకృతి అజ్ఞానమని పల్కబడుట వలన కాదు మదభిన్నమును నా అనాది మాయ. ఆది అంటే మొదలు, అనాది అంటే దానికి మొదలే లేదు. నేను పలానప్పుడు నేను పుట్టినాను అనేది నాకు మొదలు లేదు, ఇంతవరకు ఉంటాను అనేది నాకు అంతం లేదు. నేను అనాదిని, ఆద్యంతరహితుడను నేను. మాయ కూడా అలాంటిదే ఆంజనేయ, దీనికి కూడా ఆద్యంతాలు లేవు. ఈ మాయకు కూడా మొదలేది, నడుమేది, కొనేది కూడా దీనికి ఆద్యంతాలు లేవు. దీనికి అంతటికి కూడా కారణం అజ్ఞానమని పల్కబడుట వలన. అజ్ఞానం అంటే ఏమి? తెలుసుకోకపోవడమే. ఇంత పొరపాట్లు దేనివల్ల జరుగుతాయంటే తెలుసుకోకపోవడం వల్ల జరుగుతాయి. పొరపాటు అంటే అర్థమైంది, తెలుసుకోకపోవడం.
తెలుసుకోకపోవడం వల్ల జరుగుతుంది పొరపాటు. భిన్నాభిన్నముగాదని ఎన్నంగానేలా ప్రకృతి అట్లగుట సుసంపన్ను అనిర్వాచ్యం బని మున్ను గణించిరి సమస్తమున్ తెలసి సుత. మాయ భగవంతుని కంటే వేరు, భగవంతుని కంటే వేరు కాదు. వేరు అనేది నిజమా, వేరు కాదు అనేది నిజమా అనే విషయములో మహాత్ముల సైతము అనిర్వాచ్యం బని మున్ను గణించిరి సమస్తమున్ తెలిసి సుత. దీన్ని తేల్చి చెప్పలేము అని మహాత్ములే మౌనం వహించేశారు. కారణమేమి? దీన్ని తేల్చి ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళు చెప్పకుండా పోలా, చెప్పారు. కానీ నీకు ఇది ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు మాయ పరమాత్మ స్వరూపము కంటే మాయ అనేది వేరుగా లేదు, నీకు తెలుసుకోకపోవడం వల్ల ఏర్పడిందే కానీ తెలుసుకుంటే మాయ అనేదే లేదు. అందువల్ల ఒక వ్యక్తి నిద్రపోతూ ఉంటాడు, ఇంకొక వ్యక్తి మేల్కొని కూర్చొని ఉంటాడు. పులి తరిమినట్లో, లేదు దొంగలు తరిమినట్లో, లేదు ఒక బావిలో కాలు జారి పడిపోయినట్లో వానికి స్వప్నం వస్తుంది. ఇది నిద్రపోయేవానికి. ఆ పక్కనే కూర్చొని ఉండేటువంటి వానికి కాలు జారి పడిన బావి ఈయనకి లేదు దగ్గర. వాని తరుముకొని వచ్చిన దొంగలు వీనికి ఎక్కడ కనబడరు. వాడిని పులి తరుముతుంది కానీ వీనికి కనపడదు, వీనికి ఎదురుపడదు. ఇద్దరు పక్కపక్కనే ఉంటారు. కానీ వానికి పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ స్లిప్ అవ్వడానికి ఆ బావి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దువ్వినారు ఆ బావిని, ఇదంతా వానికి లేదా? నిద్రపోయే వానికి ఉంది. పోనీ వీనికి కూడా ఉందా అంటే వీనికి లేదు. అరే వానికి లేనిదేంది, ఈయనకు ఉండేదేంది, ఈయనకు ఉండేదేంది, వానికి లేనిదేంది? ఇద్దరు ఒకచోటే ఉన్నారు కదా, ఇద్దరు ఒకే చోట ఉన్నారు కదా. కాబట్టి వానికి భ్రాంతిలో ఉన్నాడు కాబట్టి వానికి అది ఉంది. వీడు మేల్కొని యథార్థంగా మేల్కొని ఉన్నాడు కాబట్టి వీనికి అది లేదు. కాబట్టి ఎవడు దైవాన్ని గురించి తెలుసుకుంటాడో వానికి మాయ లేదు, ఎవడు తెలుసుకోకుండా ఉన్నాడో వానికి మాయ ఉంది. ఇది మహాత్ములు చెప్పింది. ఇది కాబట్టి తెలుసుకుంటే సులభం, తెలుసుకోకపోతే కష్టం. ఆ తెలుసుకునే దానినే, ఆ తెలుసుకోవడం అనేది ఇక్కడ అనుభవ జ్ఞాన దృష్టి చేనరయ. ఇది అనుభవంతో పొందాల్సిందే కానీ చెప్పితే వచ్చేది కాదు, వింటేనే వచ్చేది కాదు. ఇది అనుభవం కావాలి అంటాడు. అనుభవ జ్ఞాన దృష్టి చేనరయ తుచ్చమొగి అనిర్వచనీయమో యుక్తి దృష్టి చేత లౌకికమయ దృష్టి చే అనంతమగు తలంప మదీయ మాయాతమంబు. ఓ ఆంజనేయ, ఆ పరబ్రహ్మమే నేను అనే అపరోక్ష జ్ఞానముతో ఎవడు చూస్తాడో వానికి మాయ అనేది బొత్తిగా లేదు. బ్రహ్మము నాకంటే వేరుగా లేదు, నేను బ్రహ్మస్వరూపమునే, ఆ దైవము నేనే అనేటువంటి విశద జ్ఞానము చేత ఎవడు స్థిర బుద్ధి కలిగి అలా నిలుచుకుంటాడో ఆ సత్యమునందు వానికి లేదు మాయ. పాండిత్యాలు దీని దగ్గర పనికిరావు. కేవలం ఇది ఆ సర్వసాక్షి అయినటువంటి ఆ పరబ్రహ్మము నాకంటే వేరు కాదు అన్న స్థిర చిత్తముతో దాని యందు ఎవడు నిలుచుకుంటాడో వానికి తప్ప తక్కిన వారికి ఈ మాయ అసాధ్యం. ఇది ఆంజనేయ. అందుకు రమణ మహర్షి గారు గమ్మున ఆయన మారు మాట్లాడకుండా ఉండగలిగినాడు. ఆయన అసలు భగవద్ అనుభూతి ఎలా ఉంటుంది అనేది పూర్వము కృతయుగ త్రేతాయుగాలలో సుఖయోగీంద్రులుగా వారు కావచ్చు, జనక మహారాజు కావచ్చు, సాందీప మహర్షి కావచ్చు, ఇటువంటి మహామహులందరూ కూడా వాళ్ళు
సమాధినిష్ట యందుండి మౌనాన్ని వహించి వాళ్ళు ఆ కాలస్వరూపుడైన పరమాత్ముడు ఎలా ఉన్నాడో అలాగా ఉన్నారు వాళ్ళు. కానీ ప్రస్తుతం ఈ కలియుగములో ఆ నిష్టను ప్రదర్శించి చూపించినటువంటి వాడు ఒక అరుణాచల రమణ మహర్షి గారు. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ఆయనలాగా ఉంటాడు. అసలు ఆయన ఈ సమాజంలో ఒక శరీరాన్ని ధరించుకొని ఒక వ్యక్తిలాగా ఉంటూ కూడా, అందరిలో ఒక వ్యక్తిలాగా ఉంటూ కూడా ఏ ఒక్కరితో సంబంధం పెట్టుకోకుండా, పెదవులు విప్పకుండా, కనబడిన వారితో అంతా ప్రసంగాలు చేయకుండా ఆయన ఎప్పుడూ ఆ సర్వసాక్షి అయినటువంటి ఆ శుద్ధ చైతన్యమునందే స్థితి కలిగి ఉన్న మహాత్ముడైన. అంటే ప్రపంచాన్ని మరచిని ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తి అయిన. దీన్ని రామచంద్రమూర్తి అనుభవజ్ఞాన దృష్టిచే నరయన్. ఎవడైతే అనుభవజ్ఞాన దృష్టి, గురువు ఏం చెబుతున్నాడో ఇది మనం మొదట్లో చెప్పుకున్నాం. స్వప్న సుషుప్తి జాగ్రత్త అనే త్రివిధ అవస్థలను ప్రదర్శించుతూ ఉన్నది బుద్ధియే. ఆ బుద్ధియే సృష్టి స్థితి లయములతో కూడిన సృష్టికి అంతటికీ కారణమైనటువంటి త్రిగుణాత్మికమైన మాయా బుద్ధియే. దానినే జీవుడని కూడా మహాత్ములు అంటూ ఉన్నారు. కాబట్టి ఆ సత్వ రజోగుణ తమో గుణములను దాటి శుద్ధ సత్వమైనటువంటి మహాత్ములు తిరిగి రారి ఇంకా భూమి మీదికి అని చెప్తున్నారు. ఇది కేవలం నీ మనసుకు అర్థం అవ్వడం కాదు, దాన్ని అర్థం చేసుకున్నందుకు గుర్తు అలా ఉండడం. దీన్ని అనుభవజ్ఞాన దృష్టి. ఇది మళ్ళీ చెప్తున్నాడు రామచంద్రమూర్తి. పరబ్రహ్మమే నేను అనే అపరోక్ష జ్ఞానముచే చూచనేని మాయ బొత్తిగా కనబడదు. ఆ పరబ్రహ్మమే నేను, ఇది పరోక్షము అపరోక్షము. అంటే భగవంతుడు నాకు వేరుగా ఉన్నాడు అని అనుకుంటే పరోక్షం అనబడుతుంది, నాకంటే వేరుగా లేడు అనే భావము అపరోక్షం అవుతుంది. కాబట్టి అపరోక్ష జ్ఞానముతో చూసిన వానికి మాయ లేదు, బొత్తిగా లేదు. ఉన్నది బ్రహ్మమే వానికి స్పష్టంగా తెలియబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా బ్రహ్మస్వరూపులేనని జ్ఞాని తెలుసుకుంటాడు. అలా కాకుండా ఆ అపరోక్ష జ్ఞానము లేకుండా ఉన్నటువంటి వానికి మాయ అనంతమైనటువంటి యొక్క విలాసాలను ప్రదర్శిస్తుంది. అది త్రాడు భుజంగమై స్థానువు పురుషుడై రాజిల్లు సుక్తి రజితమగుచు మరుమరీచగలు నిర్మల సలిలంబులై తొడరి మిన్నసితమై తోచు బగిది నద్వయామల సచ్చిదానందమయుడనై తగునేను మిగుల నెద్దాని వలన తొలుత నసజ్జడ దుఃఖాత్మకములైన జగములై కనుపింతు జనులకెల్ల దృఢతరాద్వైత విజ్ఞాన దృష్టి చేత పండితులు పూర్ణ నిర్గుణ బ్రహ్మమయుడనైన నన్ను గాంచినంత ఎయ్యది అభావమగు అదియస్సు మధీయ మాయాతమంబు. చీకటిగా ఉండడం చేత తాడు పాముని భయపడతాడు, కానీ ఇది పాము కాదు, తాడే. కానీ వాని మనసులో క్లారిటీ లేదు కాబట్టి ఇది తాడా పామా అని తెలుసుకోవడానికి చీకటి ఒకటి ఉంది కాబట్టి, వెలుతురు లేకపోవడం వల్ల కరెక్ట్గా నిర్ణయించుకోలేక తాడును చూసి పామని భయపడతాడు వాడు. కానీ వానికి ఆ భ్రమ ఉన్నంత వరకు అది పాములాగానే వానికి అనిపిస్తుంది. అది తెలియాలంటే వానికి ఒక దీపం ఎత్తుకొని పోయి చూస్తే ఇది పాము కాదు అని తెలిసిన తర్వాత ఇంక అది కరుస్తుందని కానీ విషం ఎక్కుతుందని కానీ భయం తీరిపోతుంది. కాబట్టి తాడు అనేది క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ఎత్తుకుంటాడు, ఇంకా చేత్తో ఎత్తుకుంటాడు. ఇంకా ఎందువల్ల సందేహం అనేది ఎంత భయపెడుతుందో నిస్సందేహం అనేది అంత ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి క్లారిటీగా తెలుసుకోకపోవడమే భయానికి కారణం. స్థానువు పురుషుడై రాజులు. చీకటిలో ఒక మొక్క
ఒక మోటు చెట్టు మనిషిలాగా కనపడుతుంది. కానీ వెలుతురు పెట్టి చూస్తే అది దొంగ కాదు, మనిషి కాదు, అది ఒక కొయ్య మొక్క తెలియబడుతుంది. అంటే త్రాడే పాముగా కనపడినట్లు, ఒక స్తంభమే మనిషిలాగా కనపడినట్లు, స్వరూపము లేనటువంటి ఆకాశము నల్లగా కనపడినట్లు, ఈ ప్రపంచము అజ్ఞానికి కనపడుతూ ఉంది. జ్ఞానికి ఈ ప్రపంచము పరబ్రహ్మస్వరూపంగా కనపడుతుంది ఆంజనేయ. అందువల్ల మహాత్ములందరూ ఈ ప్రపంచాన్ని భగవత్ స్వరూపంగా భావించారు వాళ్ళు. అందుకే వాళ్ళు శరీరంతో భూమి మీద ఉన్న శరీరాన్ని చాలించిన వాళ్లకు వచ్చే నష్టము లేదు, వచ్చే లాభము లేదు. ఎందువల్లంటే అంతటా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని గుర్తించి కలిసి ఉన్న మహాత్ములు కనుక, వాళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సత్యస్వరూపులై ఉన్నారు కనుక వాళ్లకు ఎక్కడున్నా ఒక వ్యక్తిగా లేరు, వాళ్ళు ఒక మహాశక్తి స్వరూపులై ఉన్నారు వాళ్ళు. ఇది విదేహ కైవల్యం అంటాడు దీన్ని. దేహం ఉన్నప్పుడే దేహభ్రాంతిని దాటినటువంటి వారు విదేహముక్తులు, విదేహ కైవల్యాన్ని పొందినటువంటి మహాత్ములు. అందుకే జనక చక్రవర్తికి విదేహ చక్రవర్తి అని బిరుదు ఇచ్చాడు ఎవరు? వశిష్ఠ మౌనీంద్రుడు వారు. విదేహ చక్రవర్తి, దేహం ఉన్నప్పుడే దేహభ్రాంతిని దాటిన మహాత్ముడు ఆయన. ఆది మధ్యాంత శూన్యయైనట్టి ప్రకృతి ఆది మధ్యాంతములు కలిగినట్లు తోచి, ఆది మధ్యాంతరహితాద్వయాత్మునకును ఆది మధ్యాంతములు కల్గనావరించే. ఈ ప్రకృతి పుట్టినట్లు, పెరిగినట్లు, అంతరించినట్లు అనిపిస్తుంది అజ్ఞానుల యొక్క దృష్టికి. జ్ఞానికి ఇది లీలగా అనిపిస్తుంది అంతే. అదే గీతలో చెప్తాడు, జ్ఞానికి జననం ఎంతో, మరణం కూడా అంతే. జన్మించినప్పుడు కలిగే సంతోషము లేదు, మరణించినప్పుడు తనకి ఏర్పడే దుఃఖము లేదు. కారణం ఏంటంటే పుట్టుతూ ఉన్నది, గిట్టుతూ ఉన్నది అజ్ఞానజనితమైనటువంటి అజ్ఞానముతో ఏర్పడిన శరీరమే కానీ వాస్తవంగా జీవునికి పుట్టుకనేది లేదు. జీవుడు ఎప్పుడూ పుట్టేవాడు కాదు. జీవుడనగా ఆత్మస్వరూపుడే అనే రహస్యాన్ని గుర్తించిన మహాత్ములందరూ వాళ్ళు ప్రసన్నులై ఉన్నారు. ఆ గుర్తించలేకుండా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చింతిస్తున్నారు. కనుక ఆది మధ్యాంత శూన్యయైనట్టి ప్రకృతి ఆది మధ్యాంతములు కలిగినట్లతోచి, ప్రకృతికి కూడా ఆది మధ్యాంతములు లేవు కానీ ఉన్నట్టు తెలియబడుతున్నాయి. ఆది మధ్యాంతరహితాద్వయాత్మునకును ఆది మధ్యాంతములు కల్గనావరించే. మరి ప్రకృతికే లేనప్పుడు ఆది మధ్యాంతములు పరమాత్ముడనైనటువంటి నాకు ఎక్కడున్నాయి ఆంజనేయ? లేవు. అది ప్రకృతి పరమార్థములు రెండూ కూడా ఆది మధ్యాంతరహితములే. కాబట్టి ఇవన్నీ కూడా భ్రాంతి వల్ల ఏర్పడినదే కానీ ఈ సృష్టి అంతా ఇంకొకటి కాదు. ఆ భ్రాంతిని దాటడం కోసమే ఇన్ని వినాలి, తెలుసుకోవాలి, అనుసరించాలి.